ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాస్యుడిగా నిలబడగా నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మనందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లల యోహాను సువార్త 14:1-3 చదువుకున్నాం. అందులోంచి ధ్యానించుకుంటాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ పిల్లల యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పారిశుర్య కాలములో ప్రభు అనేక బోధలు చేసినట్టుగా చూస్తాం. అనేక మందిని స్వస్థపరిచాడు, దయ్యములు వెలగొచ్చినట్టుగా చూస్తాము. ఆయన బోధ అధికారముతో ఉన్నట్టుగా చూస్తాము. ఈ 14వ అధ్యాయము ఇట్స్ ఎంటైర్లీ ఫర్ ది డిసైపుల్స్. ప్రభువు మరి ఇతరులతో మాట్లాడినప్పుడు ఆయన ఉపమాన రీత్యా మాట్లాడినట్టుగా చూస్తాం. కానీ ఈ యొక్క అధ్యాయం అంతా కూడా గాడ్స్ టీచింగ్ వాస్ వెరీ ప్లెయిన్. ఎందుకు అంటే దేవుని వాక్యభావంలో శిష్యులకు ఉపమాన రీత్యా బోధించలేదు. ఎందుకంటే మళ్ళీ ఉపమానం చెప్తే మళ్ళీ వచ్చి అడుగుతారు ఉపమానం యొక్క సారాంశం మీద. వాళ్ళు మళ్ళీకనే ప్రభు ఏంది అర్థం అని అడుగుతారు. కాబట్టి అందుకే ప్రభు వాస్ వెరీ క్లియర్. ఆయన చెప్పాలనుకున్న మాట సూటిగా చెప్పినట్టుగా చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఇదొక చక్కని సందర్భంలో ప్రభు ఈ 14వ అధ్యాయములో చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ప్రభు శిష్యులకు క్లియర్గా చెప్తున్న మాటలు ఏమంటే పిల్లరా, ఆయన వెళ్ళిపోతున్న సంగతిని తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. వెళ్ళిపోతున్న సంగతులు, అక్కడ పరలోకంలో ఉన్న మనందరికీ నివాసాలు ఉన్నాయని చెప్తాం. ఎంతమందికి ఉందమ్మా పరలోకంలో ఇల్లు? స్తోత్రం. ఇంకా చేతులు కొంచెం డౌట్ఫుల్గా ఎత్తటం రైట్ రైతు కదా. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఇల్లు ఉన్న వారికి దేవుని స్తోత్రం. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు తీసుకొని పోదాం, ఇడికి ఊరికైనా పోదు రైట్. ఎందుకంటే వచ్చినాం కాబట్టి కూర్చుని లేకే జాయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యభావాలు చూసినప్పుడు ఇక్కడ మరి పిల్లల యేసు ప్రభు వారు ఈ ప్రామిసెస్ ది హోప్ ఆఫ్ ది ఫ్యూచర్. అలాగే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒకటి కొన్ని విషయాలు చెప్తాడు. ఆయన భవిష్యత్తులో వచ్చే స్వాస్థ్యముల గురించి మాట్లాడతాడు. ప్రభు వారు మనకు చెప్పిన మొదటి మనం చదువుకున్న వాక్యభావంలో యేసుని వెంబడించే శిష్యులకు, ఎవరైతే శిలువ రక్తము ద్వారా కడగబడ్డారో, ఎవరైతే ముద్రించబడ్డారో, యేసు ప్రభుని వెంబడిస్తున్నారో వారికి ఒక స్వాస్థ్యం కడుగుతున్న సంగతి చెప్తాడు. రెండోదిగా చూసినప్పుడు మార్గం అనే గురించి చెప్తాడు. 14వ అధ్యాయములో వేని గురించి మాట్లాడినప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు, అయ్యా మాకు మార్గం తెలియదు కదంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. ఈజ్ ది వే. ఈ టాక్స్ అబౌట్ ది వే అండ్ ఈ టాక్స్ అబౌట్ ది కౌన్సిలర్, ఆదరణకర్తని గురించి మాట్లాడతాడు. కిందికి వచ్చినప్పుడు అంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపని తండ్రిని వేడుకుంటాను, ఆయన మీతోనూ మీలోనూ నివసిస్తాడు. నేను వెళ్ళిపోతున్నది మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి, కానీ బికాస్ ది కౌన్సిలర్ విల్ కమ్, ది పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీతోనూ మీలోనూ నివసిస్తాడు అని చెప్పి ఎవరైతే నాలో ఉంటారో ప్రభు ఒక మాట చెప్తాడు. సంఘం చేయని పని ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసాము ఈ అధ్యాయంలో? నాకు నిజంగా నిన్న చదివాను, మళ్ళీ వాళ్ళు చదివాను. అధ్యాయం చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంట. ఇంతసేపు మనం అది అడగడం ఇది అడగడం బిజీ. గాడ్ సేస్ యూ విల్ డూ ది మైటీ మిరాకిల్స్ దెన్ మీ అంట. నేను చేసిన దానికంటే గొప్ప చేస్తాడు. సంఘం ఎంత వెనకబడునో మనం తెలుసుకోవాలి దీన్ని బట్టి. ప్రభు అంటాడు, గాడ్ సేస్ వెన్ యూ రిసీవ్ ది స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడబోతావు అంటే, యూ కెన్ డూ ది మిరాకిల్స్ మోర్ దెన్ జీసస్. నాకంటే అధికంగా అద్భుతాలు చేస్తారని చెబుతూ ప్రభు నిజంగా చక్కగా వారిని బలపరుస్తుండగా చూస్తాం దేవుని వాక్యభావంలో. ఈ అధ్యాయం అంతట్లో పిల్లలు జస్ట్ లెట్ మీ గో ఇంటూ నా వాక్యంలో ఉంటారు, ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకోకుండా. ఒకసారి లెట్స్ గో మొదటి చూద్దాం. దేవుని వాక్యభావంలో ఒక మాట చూద్దాం, చదువుకుందాం. లెట్స్ గో వర్స్ బై వర్స్. ఇదంతా బాగానే చెప్పాడు ప్రభు. మొట్టమొదటి మాటలనే ఒక టెన్షన్ పెట్టాడు ప్రభు. ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరా పడనీయకుడి. దేవుడి రోజు చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ లో ఉన్న వారందరితో, నీతోటి నాతోటి ఆయన మాటలు వింటూ ప్రతి వారితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట అంటే, మీ హృదయములు కలవరా
పడనీయకుడి, డు నాట్ ట్రబుల్ యువర్ హార్ట్. ఎందుకంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా శ్రమనే కాబట్టి, ఇబ్బందే కాబట్టి, ఎవ్రీబడీ ఈజ్ ఇన్ ది ట్రబుల్. లేమా? చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంది. సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు కదా. యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న మాట ఎందుకంటే మీ హృదయములో కలవరపడని. ఫస్ట్ ఆయన బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ హి సేడ్ డు నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్. ఈ వాక్యము అధ్యాయము 14వ అధ్యాయము 13వ అధ్యాయం యొక్క కొనసాగింపయింది. ఎందుకంటే 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మళ్ళీ దాని ఇంట్రడక్షన్ చెప్పారు. యేసు ప్రభు వారు 13వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే ఆయన వెళ్ళిపోయే ముందు అంటాడు పేరా ఆ చివరి భోజన సంస్కారం ముందు ఆయన శిష్యుల యొక్క పాదములు కడిగినట్టుగా చూస్తాం. 13వ అధ్యాయం మొదటి భాగంలో చూసినప్పుడు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగాడంట. ఎందుకు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగాడంటే పేతురు దగ్గరికి వస్తే కానీ తెలీదు. అందులోకి నేను పేతురు అంటాడంట నీవెన్నటికీ నన్ను కడకూడదు అంటాడు ప్రభు. నీవెన్నడూ యూ షుడ్ నాట్ టచ్ మై ఫీట్ అంటాడు. ఎందుకంటే దేవాతి దేవుడు ప్రభు ఆ యొక్క దేవుడు నా పాదాలు తాకడం ఏంది అని చెప్పి పేతురు ఒక రకంగా ఒక సిచ్యువేషన్ వైజ్ చూస్తే ఈ వాజ్ రైట్ ఇన్ దట్. బట్ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు ఆత్మీయ సందర్భంలో దేవుడు చెప్పినప్పుడు అంటాడు నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు ఉండదు. యేసు ప్రభు చెప్పే మాట ఆయన లోకంలోకి రావడం వల్ల ఉద్దేశం ఏంటంటే మళ్ళీ పరిశుద్ధులుగా చేయడం. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ది పర్పస్ ఇస్ కమింగ్ ఇస్ టు క్లెన్స్ us. అందులో నేను ఉన్నాను శిష్యులు ఇంకా కిందికి వస్తానికే ఆయన కొంచెం బాధపడ్డట్టుగా చూస్తాం. ఎందుకు అంటే యూదా ఇస్కరియోతుని గురించి కొంచెం బాధపడ్డట్టుగా చూస్తాం. ఎందుకంటే అప్పగించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి. ఆ తర్వాత పేతురు యొక్క గొప్ప మాట చెప్తాడంటే వీళ్ళందరి సంగతి నాకు తెలియదు కానీ నేనైతే నీ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ప్రభు అంటాడు బాబు ఈ రాత్రే నువ్వు నన్ను 3 సార్లు తెలియదని చెప్తావు బాబు. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే పిల్లరా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవన్నీ చెబుతున్నప్పుడు ఏదో జరుగుతున్నప్పుడు శిష్యులకు భయం ఏముందంటే యేసు ప్రభు వన్ వాజ్ లీడింగ్ ది మెషిన్ ఒకవేళ విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఇది కొన్నిసార్లు ఆలస్యం. ఇంట్లో కుటుంబ యజమాని నడిపించేవాడు చనిపోతే ఏమవుతుందమ్మా? అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకొకటి. శిష్యులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ఏంటంటే ప్రభు విడిచి వెళ్ళిపోతారు. 3.5 సంవత్సరాలు సంవత్సరం విడిచి వెళ్ళి ప్రభుని వెంబడించామే. గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఐ యామ్ లీవింగ్ దిస్ ప్లేస్ టు హౌ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎందుకంటే మామూలు విషయం కాదు. దేవుని సువార్త మామూలు విషయం కాదు. ఎలా సర్వైవ్ అవుతాం? ఫస్ట్ ఎలా సర్వైవ్ అవుతాం? కుటుంబ యజమాని లేకపోతే ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతాం? అదే ఆలోచన. యేసు ప్రభు లేకపోతే హౌ వి విల్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్? దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే ప్రభు అంటున్నాడు దేవుని వాక్యములు. అందుకే మొదటి వచనం ప్రారంభిస్తున్నప్పుడు నేను వెళ్ళిపోతున్న సంగతిని బట్టి మీ హృదయములు కలవరపడనీయకుడి. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎవ్రీ అరేంజ్మెంట్ ఫర్ యూ. ది స్పిరిట్ విల్ టేక్ ఓవర్ అన్న విషయాన్ని ప్రభు ఇచ్చారు. ఇప్పుడు మన వాక్యభావంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు 2 విషయాలు చెప్తాడు ప్రభు. ఒకటి హృదయములు కలవరపడద్దు అంటాడు. 2వ విషయంలో చెప్పినప్పుడు నీ హృదయంలో ప్రతి కలవరము పోవాలంటే దానికి ఒక సూత్రం చెప్పాడు. గాడ్ హస్ గివెన్ సమ్ రెమెడీ ఫర్ ద ట్రబుల్స్. ఏంటమ్మా? యేసయ్యానికి స్తోత్రం. ఒకటి సమస్యలు పడకుండా హృదయంలో కలవరపడకుండా ప్రభా ఇన్ని టెన్షన్లో ఎలా భయపడకుండా ఉంటాం మనం అంటాం కదమ్మా. ఇన్ని టెన్షన్లు ఉన్నాయి దేవా, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది ఉంది, పిల్లల చదువులు ఉన్నాయి, ఇల్లు నడిపించేది ఉంది, ఇంటి మీద అప్పు ఉంది, పెళ్లి చేయాల్సి ఉంది, అది చేయాల్సి ఉంది. ఇక మనం చెప్పే లిస్టులకైతే లిస్టుకు ఆశపడదు. ఇన్ని చెప్తుంటే ఇన్ని సమస్యలు హౌ కెన్ యూ సే దట్ డు నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్? గాడ్ సేస్ ది ఓన్లీ వే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది ట్రబుల్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ది గాడ్. ఒకటే కారణం. ఎలా వస్తుంది? నీ హృదయంలో భయం ఎలా పోతుంది? నీ హృదయంలో ఆందోళన ఎలా పోతుంది? నీ హృదయంలో ఉన్న సమస్యలని ఎలా పరిష్కారం అవుతావు అంటే when you trust God. When you trust God, when you believe God. ఏమంటాడు? నా యందు కాదు, ముందు దేవుని యందు విశ్వాసం. ఆయన కూడా దేవుడే. ఒక్కటే దేవుడు అనేది వదిలేసిందా? వదిలేదు. 12. తర్వాత ఏమంటాడు? నా యందు కూడా ట్రస్ట్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ.
ఈ కాన్సెప్ట్ అంతా కూడా తండ్రిలో విశ్వాసము, కుమారులో విశ్వాసము ఉంచడం కోసం. పరలోకంలో ఇల్లు ఉందా అంటే చేయెత్తేసాం, సంతోషం, మంచిది, వెరీ గుడ్, ఉండాలి, లేకపోతే కష్టం. దేవుని సన్నిధిలో ఉంటూ పరలోకంలో నాకు ఇల్లు లేదు, అట్లీస్ట్ ఐ కుడ్ నాట్ దేవుని సన్నిధిలో ఉండి ఒక ఇల్లు కూడా సంపాదించుకోలేనప్పుడు, ఈ లోకం లేకపోతే, అక్కడ లేకపోతే కష్టం. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య ప్రభువుని చూడట్లు ఈరోజు విశ్వాసం మనకు వచ్చి ఈరోజు మన విశ్వాసం ఏమైందో, వాట్ వి బిలీవ్. నిజంగా ఆ యొక్క గృహమున మ్యాన్షన్స్ అంటాడు, కేజీవీలు అంటాడు మ్యాన్షన్స్ అంటాడు, ఇందులో రూమ్ అన్నాడు కానీ మ్యాన్షన్స్ అంటాడు. పరలోకంలో మ్యాన్షన్స్ ఉన్నాయంట. ఆ మ్యాన్షన్స్ను తెచ్చుకోవడానికి విశ్వాసంలో ఉండమని చెప్తున్నాడు. దేవుని వాక్యభావం చూడడం ఈరోజు నిజంగా దేవుని వాక్యభావంలో హౌ టు గెట్ దట్, నిజంగా ఆ పరలోకంలో స్వాస్థ్యం ఎలా పొందుకోవాలన్న విషయాన్ని చూద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ఒకసారి యోహాను సువార్త, మనందరూ తెలిసిన వాక్యం, యోహాను సువార్త 3:16 చదవండి, బైబిల్ తీయండి, చాలా ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. రైట్, ఓకే, మీకు వచ్చేసిందని నాకు తెలుసు వాక్యం. రైట్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తాన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకన్నా. ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఏ 3 అయితే ఇక్కడ ఉన్నాయి ఆ 3 అక్కడ వచ్చేది కదా. ఒకటి తండ్రి ఉన్నాడు, దేవుడు పంపుతున్నాడు. ఎవరిని పంపుతున్నాడు? యేసు ప్రభువుని పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు? నీ కొరకు, నా కొరకు పంపుతున్నాడు. టు షో హిస్ లవ్. ఆయన తన ప్రేమను పంపించడానికి చూస్తున్నాడు. కానీ ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ హిస్ లవ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు లోకంలో ఎంతో ప్రేమిస్తుండు, ఓకే ఫైన్, బట్ ఆర్ యూ స్టేయింగ్ ఇన్ ది ఫెయిత్? వాక్యము దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పిన దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడమ్మా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మి విశ్వసించువాడు రక్షింపబడదు, నమ్మని వానికి శిక్ష విధించబడదు. నమ్మేవాడు ఉన్నాడు, నమ్మని వాడు ఉన్నాడు, నమ్మేవాడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఒకవేళ నువ్వు నమ్మకపోతే, నువ్వు విశ్వాసంలో రాకపోతే నువ్వు శిక్షకు పాత్రుడవుతావు. కాబట్టి నువ్వు నమ్మడము, వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ యూ కెనాట్ బి సేవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, ఎలా పడతా అలా జీవిస్తే నడుస్తుంది, ఎట్లా నడిచిపోతుంటే కాదు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో కడాకంచిగా చెప్తున్న మాట ఏంటంటే, వెన్ యూ ఆర్ ఇన్ ఫెయిత్. ఎందులో? దేవుని ప్రేమలో. ఇక్కడ తండ్రి కుమారుడు ఇద్దరి కార్యము. తండ్రి పంపుతున్నాడు, కుమారుడు ఈ లోకంలోకి వస్తున్నాడు. ఎందుకంటే లోకంలో వచ్చి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ది ఫెయిత్ యూ విల్ బి ఇన్ ది లవ్. విశ్వాసం నిజంగా నిల్చుంటున్నాము. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేవుని ప్రేమలోకి నువ్వు విశ్వాసం ద్వారా రాగలుగుతావు. యూ కెన్ ఎంటర్ ఇన్ టు హిస్ లవ్ బై ఫెయిత్. ఎందుకు పంపుతున్నాడంటే మనందరూ తెలిసిన వాక్యం తెలియని చెప్పాను. రోమపత్రిక 3:3 ఇది కూడా చెప్పేస్తాను, మీరు చెప్పాల్సిన అవసరం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎందుకు పంపాడు యేసు ప్రభువుని అంటే చెప్పాడు, ఈరోజు నీవు నేను దేవుడు ఏ మహిమైతే నీకు ఇవ్వాలనుకుంటుడో, ఏ స్వాస్థ్యం అయితే నువ్వు చేతులతో నేను చేయెత్తానో, ఏ స్వాస్థ్యం అయితే ఉందో ఆ స్వాస్థ్యమును పొందుకోవడానికి ఏమవుతుందో అంటామా, పొందలేని స్థితిలో ఉన్నాము. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఎందుకు యేసు ప్రభు వచ్చాడు, ఎందుకు సిలువలో ప్రేమను చూపించాడు, వై ఈ సేయింగ్ బిలీవ్ ఇన్ మై లవ్, నా ప్రేమలో ఎందుకు నమ్మమని చెప్తున్నాడు ప్రభు. ఎందుకంటే ఈరోజు మన స్థితి ఏముందంటే, మన స్థితి దేవుడు మహిమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు ఆ పరలోకంలో గృహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని పొందుకునే స్థితిలో లేము, పొందలేని స్థితిలో జీవిస్తున్నాము. కాబట్టి దానికి పాపం అడ్డుగా ఉంది. కాబట్టి అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినట్టుగా దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో ఊర్చిగా సిలక పలకల్లా చెప్పుకున్నట్టు కాదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంటే, ఎందుకు ప్రేమించాడంటే నువ్వు ఆ స్థితిలో లేవు కాబట్టి, నువ్వు ఆయన ప్రేమలో వచ్చే స్థితిలో ఆ పరలోకంలో దేవుడు ఆ ఇస్తాన నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవని చెప్పిండు. ఆ నివాస స్థలంలో నువ్వు పొందలేని స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నన్ను ఆ పొందలేని స్థితిలో నుంచి పొందుకునే స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. Came
so that we can have the inheritance in the heaven. The problem is that we are running out to the worldly wealth. కదమ్మా, అవునా కదా? దేవుడేమో పరలోకంలో స్వాస్థ్యం వేయడానికి భూమి మీదకి వచ్చాడు, మనమేమో ఈ లోకంలో అన్నీ కావాలి. ఎంతమంది అడుగుతున్నాం, పరలోకంలో దేవా నాకు ఇల్లు కావాలని అడిగేటప్పుడు ఎంతమంది? ఆ పరలోకం తీసుకోమంటే ఇయ్యాడు, ఆయన తీసుకోమంటే అన్నీ ఇవ్వాలి. ఇంటికి పిలిచినట్టు అన్నీ ఆయన ఏదో పుచ్చుకోవాలి. ఆయన ప్రాబ్లం అది. అయ్యా పరలోకం తీసుకెళ్ళాలంటే అన్నీ అడిగినట్టు కదా. మనం దేవుని వాక్య భావంలో ఎందుకు ప్రభు అంటున్నాడు? ఎందుకంటే ఈరోజు విశ్వాసము నిజంగా ప్రేమలో ఉంటే, విశ్వాసంలో ఉంటే ఆయన ప్రేమలో ఉంటావు, విశ్వాసంలో లేకపోతే నువ్వు ప్రేమలో ఉండవు. యూ కెనాట్ స్టే ఇన్ ఇస్లాం వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా వారి అపరాధములు వారి మీద మోపక, చాలా రెఫరెన్స్లో చెప్పలేను. కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం చివరి భాగం అంటే వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తుతో సహా లోకమును తనతో తానే సమాధానపరచుకున్నాడు. దేవుడే సమాధానపరచుకున్నాడు. వాక్యం తెలియజేసిన గాడ్ ఈజ్ మేకింగ్ పీస్. అందుకే పిల్లలు, ఏ పాపం అయితే నీకు అంటుందో ఆ పాపము దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆ పాపం నేను ఏదైతే స్వాస్థ్యము దేవుడు ఇవ్వాలనుకుంటో ఆ స్వాస్థ్యం పొందడానికి నీకు వచ్చిన పాపాన్ని అడ్డు చేయడానికి ఏం చేస్తాడు? నువ్వు చేయలేవు. కాబట్టి అందుకే తన కుమారుని పంపించి కుమారుని ద్వారా దేవుడు సమాధానం చేసుకొని ఆ సమాధానం ద్వారా నువ్వు స్వాస్థ్యానికి అర్హుడు కావడానికి దేవుడు చేస్తున్న కార్యము సిలువ కార్యం. అందుకే కింది వచ్చిన అంటాడు, పాపం ఎరగని ఆయనను పాపంగా చేశాడు. దేవుడు ఎంత ప్రేమించాడంటే యేసు ప్రభుని తన సొంత కుమారుని, పరిశుద్ధులైన కుమారుని లోకము కొరకు, లోక పాపము కొరకు ఆయన పాపిగా మలిచాడు. అందుకే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొరకు. ఈరోజు నీ నా పాపాలు కూడా మోసుకెళ్ళాడు కాబట్టి ఆయన పాపిగా మలిచబడ్డాడు. He became a sinner so that we can be righteousness of God. ఆ కొరింథీ 5వ అధ్యాయం నాకు ఎంత ఇష్టం అంటమ్మా. ఆయన రక్తం ఎందుకు చించాడంటే మనము దేవుని నీతి అవ్వడానికి చేశాడంట. His blood has been shed so that we can be righteousness of God. ఎందుకంటే మన నీతి మనకు సరిపోదు కదమ్మా. నరు నీతి క్రియలు యెహోవా దృష్టికి మురికి గుడ్డల్లా కనపడినారు. నీతి క్రియలు చేశాను, నేను చాలా మంచి పనులు చేశానంటే ఆ నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డల్లా కనపడతాయంట. ఓన్లీ నీతి అంటే యేసు వల్ల వచ్చే నీతి, యేసు రక్తం వల్ల వచ్చే నీతే. ఆ నీతి మాత్రమే నేను పరలోకం తీసుకెళ్ళగలుగుతుంది. బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ యు కెన్ గో టు హెవెన్. ఆ పరలోకంలో స్వాస్థ్యం కావాలంటే యేసు మాత్రమే మార్గము. తండ్రి పంపించాడు, ఆయన కుమారుని పంపించాడు, ఆయన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధులు కావాలని పంపించాడు, ఆయన మాట ద్వారా పరిశుద్ధులు. దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 3 రెఫరెన్స్ రాసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 3 నేను పలికిన మాటల ద్వారా మీరు శుద్ధులైనట్టు. ఆ సిలువలో ఆయన పలికిన మాటల ద్వారా మనకు పాప క్షమాపణ వస్తుంది. కానీ యేసయ్య దేవుని సన్నిధిలో ఆదివారం రోజు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాట దేవుని యొక్క దైవజనం ద్వారా ప్రకటిస్తున్నప్పుడు we are turning deaf eye towards God's word. Whether you like it or not, this is a fact. ఆ సిలువలో అంటాడు పిల్లరా దేవుని వాక్య భావం, నేను పలికిన మాటల ద్వారా పరిశుద్ధత ఎట్లా వస్తుంది అంటమ్మా? బై ది వర్డ్ ఆఫ్ గాడ్ అంట. వెన్ ది వర్డ్ కమ్స్. ఎప్పుడు పెళ్ళిళ్ళలో ప్రసంగం చేస్తాం కదమ్మా, పురుషులారా మీ భార్యలకు లోబడి ఉండి కాదు, పురుషుల్ని మీరు ఆల్రెడీ లోబడుచుకుంటున్నారు కానీ ఇక మీరు ఏం అంటట్లేదు. పురుషుల బతుకు ఆగిరి కట్ట అయిపోయింది. దేవుని స్తోత్రం నాయనా. ఏసయ్యా మీరు ఇట్లాంటి జోకులు వేయకంటాలి, వాక్యం చెప్పడం కష్టం అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఏమంటాడు? వాక్యమనే ఊతక స్నానం చేయమంటాడు. భార్యలకు వాక్యమనే ఉతక స్నానం చేయాలంటే వీడికి ముందు వాక్యం తెలవాలి. పురుషుల పుట్టం పెడితే కానీ కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. దేవుని స్తోత్రం. అందులోకి పోరు. అందుకే వాక్యం అయితే ఈరోజు సిలువలో యేసయ్య వాక్యం పలుకుతున్నప్పుడు అంటాడు, తండ్రి మీరు ఏమి చేయించినో మీరు క్షమించమంటే ఆ సిలువ దగ్గరికి రా. ఇఫ్ యు డోంట్ కమ్ టు క్రాస్, ఆ సిలువ దగ్గరికి రాకుండా నీ పాపం పరిహరింపబడాలంటే నువ్వు పేతురు లాగానే ప్రభువా నన్ను కడుగొద్దు అనే స్థితిలో ఉన్నావు. ఆ స్థితిలో ఉంటే నువ్వు పరిశుద్ధునివి ఎలా అవుతావు? ఆయనేమో అడుగుతా అంటే నువ్వు వద్దంటే ఎట్టయితుంది? వాడు God says, I am going to clean you by the word. You said, no God, ఈరోజు కష్టం. రాత్రి కొంచెం లేట్ అయింది పార్టీలో.
పొద్దున్న లేవడం కష్టమైంది. వచ్చే వారం వస్తాలే చర్చికి, వచ్చే వారం వస్తా అంటే వచ్చే వారం సుట్టం వస్తాడు అదే టైం. అబ్బా ఇదే టైం దిగాల ఏమా ఒక రకంగా చెప్పాలి, మనసులో సంతోషం. అబ్బా ఈ వారం కూడా పోకుండా ఉండొచ్చు అని ఉంటుంది. కానీ బయటకు అయితే చర్చి ఎట్లా ఫీలింగ్ అంటే మొహం ఎట్లా పెడతామంటే అబ్బా ఏసయ్య ఫీల్ అవుతుండు కాదు, నేనే ఫీల్ అవుతున్నా ఏసయ్య రా అని. అంత లేదు, అంత లేదు. దేవుని ఇస్తుంది. మమ్మల్ని అడగను, మా సర్కిల్ ఆదివారం అటు రాము, ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం ఫంక్షన్ రాను, డైరెక్ట్ రాను, నీకు నచ్చినా పర్లేదు, రాను కూడా పర్లేదు, రాను. చూద్దాం వీలైతే వస్తలే సాయంత్రం. దేవుని సన్నిధి, దేవుడు నా కొరకు వచ్చి ఆయన నా కొరకు సిలువలో వచ్చినప్పుడు, ఆయన ప్రేమను ఆయన సిలువలో చూపిస్తున్నప్పుడు, ఆ రక్తం ఆయన చిందిస్తున్నప్పుడు, ఆ రక్తము ద్వారా నాకు నీతి వస్తున్నప్పుడు, ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు, హౌ కెన్ ఐ సే నో వెన్ యు నో అన్నప్పుడు, ఆ సిలువలో నీకు విశ్వాసం లేనట్టే. ఆ సిలువలో నీకు విశ్వాసం ఉంటే, ఆ కుమారులో విశ్వాసం ఉంటే, తండ్రి ఆయన పంపాడని విశ్వాసం ఉంటే, యూ కెనాట్ సే నో టు ది వర్డ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ యూ సే నో? How can you say no to the word of God? సెలవులో పలికిన మాటలు లేకపోతే, అందుకే దేవుని వాక్యం అంటాడు, అబ్రహాము దేవుని, రోమా 4:3, అబ్రహాము దేవుని విశ్వసించను, అది ఆయనకు నీతిగా. when you believe that you will get the righteousness of the God. నమ్మితే నీతి వస్తుంది, నమ్మకపోతే నీతి రాదు. విశ్వాసం, నమ్మావు అంటే దేవునితో ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని మాటలు వింటావు, దేవుని మాటల ప్రకారం నువ్వు జీవిస్తావు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనతో నేను ఉంటాను, ఎందుకంటే ఆయనతోనే నిరంతరం ఉండాలి కాబట్టి. కింది వాక్యం మనం చదువుకుందామంటాడు, నేనుండు చోటున మీరుండులాగా. అమ్మా కింద ఏమంటాడు మన వాక్యంలో, నేనుండు చోటున ఉండులాగా. చాలా దేవుడు అంటాడు, నేనుండే స్థలంలో మీరు ఉండాలంటాడు. మనం దేవుడు ఉండే స్థలంలో ఉంటున్నామా లేదా? అమ్మ ప్రొద్దున ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఎంత సంతోషం ఉంటుంది తెలుసా అమ్మ. రోజు నేను ఒక మాట ఎత్తిపోవడం, ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ఐ సిట్ దేర్. సో మోకరు నాకు ప్రార్థన చేసినప్పుడు అంటే, దేవానికి స్తోత్రం నాయనా, నీ సన్నిధిలో ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు అంతకుముందు బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేసేది, దెన్ ఒకసారి ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఒకసారి దేవుడు మాట అనిపించింది, అరే పనికి మాలోడ కింద చర్చ్ పెట్టుకొని బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేయడం ఏంది నాకు తిట్టాడు. ప్రార్థనలో తిడుతున్నప్పుడు ఐ సెడ్ ఓకే, ఆ రోజు నుంచి అనుకున్నాను, ఇక మా పాస్టర్ అమ్మాడు ఈడే చేసుకుంటాడు, కిందనే చేసుకుంటా, చర్చలనే చేసుకుంటా. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఉండడం, ఐ ఫీల్ అక్కడ నేను ప్రార్థన చేస్తాడు, మీరు ఎవరైనా చూడు అక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇక్కడ చేయొచ్చు, అక్కడ ఎవరైనా వస్తే కూడా రండమ్మా అని చెప్పి అక్కడ తీసుకొస్తారు. ఐ ప్రిఫర్ దట్ ప్లేస్ బికాజ్ ఐ ప్రే ఎవ్రీ డే. ఐ ఫీల్ గాడ్స్ అనాయింటింగ్. దేవుని సన్నిధిలో ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. ఇక్కడ ఆయనతో ఉన్నాం కానీ అక్కడ ఆయనతో ఉంటాంటే ఎట్లయితే. దేవుడు 2 అంశాలకు వచ్చేస్తున్నాయి. దేవుని వాక్యం బతుకుని చెప్పలేరా యూ వాంట్, ఎందుకంటే ఆయన పరిశుద్ధత లేకుంటే, ఆ పరిశుద్ధతను సావాసం చేయలేము కాబట్టి ఆయన పంపించాడు, కుమారుని పంపించాడు. నిజంగా ఆ శిలువ ప్రేమలో నువ్వు ఉన్నావంటే, నువ్వు విశ్వాసంలో ఉంటే, ఆ శిలువలో విశ్వాసం ఉంటే దేవునితో ఉంటావు. రెండోదిగా చూసినప్పుడు పరలోకంలో దేవుడు స్వాస్థ్యం ఇస్తా అంటున్నాడు కదా. ఏమంటాడు యేసుప్రభు? ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కదా. గాడ్ సేస్ ఐమ్ గోయింగ్ టు గివ్ యూ ది మ్యాన్షన్స్ దేర్ కదా. ఆ మ్యాన్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ది హోలీనెస్ టు లివ్ విత్ హిమ్. సెకండ్ థింగ్, యూ షుడ్ హ్యావ్ లైఫ్ టు కదమ్మా. ఇంత బంగారం ఇచ్చిన అనుకోండి, 1 కిలో బంగారం ఇస్తారండి దేవుడు అనుకో, కిలో బంగారం ఇస్తాం, మధ్యాహ్నము రాత్రి చచ్చిపోవాలని అనుకో, ఏం చేసుకోవాలి? బంగారం ఏం చేసుకోవాలి చెప్పు? ఏం చేసుకోవాలి? వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ హ్యావ్ లైఫ్ టు ఎంజాయ్. అందుకే దేవుని వాక్యమాల చూసినప్పుడు ఆ స్వాస్థ్యము దేవుడు ఇస్తాడు, కానీ ఆ స్వాస్థ్యమును పొందుకోవాలంటే నీకు ప్రాణం ఉండాలి. లైఫ్. ఈరోజు ఎక్కడ పరిగెడుతున్నాం? లైఫ్ కొరకు పెడుతున్నామా?
డెత్ కొరకు పరిగెడుతున్నామా? ఒకసారి పరీక్షించుకో. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, యేసు ప్రభువారు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు సో లైఫ్ కట్సేస్ లైఫ్ ఎక్కడుంది? లైఫ్ ఎక్కడుందమ్మా? లైఫ్ ఎక్కడుంది? లైఫ్ ఎక్కడుంది? యేసే దగ్గర. హల్లెలూయా. ఆయనలో జీవం ఉండని పోయిన వారం వాక్యం వెళ్ళిపోయినట్టు గాలికి. యోహాను సువార్త 1:4 వారం అయింది కదా. ఆయనలో జీవము ఉండెను. మీరు ఎన్ని తీయమని అన్ని తీస్తారు రెఫరెన్స్. నాకేమో వాస్ లైఫ్. ఆయన వచ్చెను, ఆయనలో జీవం ఉండను. ఆ జీవమున యేసయ్య నీతో ఉంటే నీకు జీవం ఉంటుంది. ఆయన నీతో లేకపోతే నీకు జీవం ఉండదు. యేసయ్యతో సహవాసం చేస్తే జీవం ఉంటుంది, లేకపోతే లేదు. యేసయ్యతో రిలేషన్ లేకపోతే యూ విల్ నాట్ హ్యావ్ లైఫ్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక సంఘటన చూస్తాం. ఎందుకంటే అక్కడ మేరీ, మార్తా, మరియా, లాజరు అనే ఒక కుటుంబం ఉంది. ఇద్దరు అక్క చెల్లెలు, ఒక సహోదరు ఉండేవారు. లాజరు బలహీనంగా ఉన్నాడు. మరణంకు సమీపంగా ఉన్నప్పుడు యేసు వారు యెరూషలేములో ఉంటే ఆ యెరూషలేములోకి కబరు పంపించారంట. నీకు ప్రియమైన వాడు లాజరు మరణానికి సమీపంగా రమ్మన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడే యెరూషలేములో 2 రోజుల పాటు, ఎందుకు తెలియదు కానీ అక్కడే 2 రోజుల పాటు ఉన్నాడు. ఇంతలో లాజరు చనిపోయాడు. లాజరును పాతి పెట్టాడు. యేసు ప్రభు శిష్యులతో లెట్ us go back to ఆ బేతనియాకు వెళ్దాం, లాజరును లేపడానికి నేను వెళ్తున్నాను అంటాడు. మొదటి నిద్ర అంటాడు, తర్వాత లేపడానికి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళినప్పుడు మార్త రాంగ 21వ వచనం అంటది, ప్రభువా ఏమంటాడు? ఒకసారి 21వ వచనం, 11వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. చాలా వండర్ఫుల్. ఒకసారి చూద్దాం. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఎక్కడైతే మా దగ్గర ఉంటే ఏమైతుండే? నా సహోదరు చనిపోయేవాడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అంటాడు, when you have Jesus you will have life, when you don't have Jesus you don't have life. అక్కడ చూసినప్పుడు మార్త సాక్ష్యం చెప్తుందంటే యేసయ్య ఒక లేడు కాబట్టి మరణం వచ్చింది. ఎంతమందికి అయితే యేసయ్య లేడు లోకంలో వారందరూ మరణానికి వెళ్ళిపో, they are walking towards the death. దేవుని వాక్యం చెప్తుంది, if you want to have life, have Christ in your life. సత్యం చెప్తుంది. మార్త చెప్తుంది, ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే, డాక్టర్ హాస్పిటల్ తీసుకుపోతే ఏమంటాడమ్మా? ఒక్క 10 నిమిషాల ముందు తెచ్చింది. 10 నిమిషాల ముందు చంపిస్తావా? ప్రాణం వేసేదమ్మా. ఎవరో ఎప్పుడో 10 నిమిషాలు వస్తే బతికేస్తుంది. అది ఇస్తే బతుండే, ఇది వేస్తే ఏది? ప్రాణం వేసేది కదా. ప్రాణాన్ని ఎవరు కాపాడలేదు. ఓ సందర్భం చెప్పనమ్మా. ఈ మధ్యకాలంలో న్యూస్ సినిమా, ఒక హార్ట్ స్పెషలిస్ట్ 37 years ఆఫ్ ఏజ్, 37 సంవత్సరాల యవ్వనంలో ఉన్నవాడు, హాస్పిటల్లో తన పేషెంట్ రౌండ్స్లో వెళ్తున్నవాడు కుప్పకూలి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది న్యూస్ ఈ మధ్యకాలం, మేబీ ఈ 1 monthలో వచ్చిన న్యూస్. ఎన్నో లేదు మీరు నాకు తెలియదు. హార్ట్ సర్జన్ అంటే హార్ట్కి సంబంధించిన ఎంత కేర్ తీసుకుంటాడు, ఏ తినాలో ఏ తినొద్దో అన్నీ తెలుసు కదమ్మా. ఆయనకి ఏం చెప్తాం? ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన మధ్యలో తిరుగుతూ ఆయన పేషెంట్ చూస్తున్నప్పుడు హాస్పిటల్లో కుప్పకూలి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఏదొచ్చినా రాకున్నా మన జీవితంలో ఒకరోజు మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నచ్చినా నచ్చకున్నా ఇది సత్యం. అవునా కదా? అవునా కాదా? సరే, మార్త దగ్గరకొద్దాం. మార్తతోటి ప్రభు ఏమంటాడు చూడు, 25వ వచనం చూద్దాం. యేసు ప్రభు వారు చెప్తే 25, 26 వచనాలు చూసుకుందాం. ఒకసారి చూద్దాం. యేసు ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే చనిపోయేవాడు కాదు అంటే ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, ఐ యామ్ ది లైఫ్ అండ్ ది రిజరక్షన్ అంటాడు. వచ్చిందమ్మా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా వాడు బ్రతుకుతాడు. లాజరు చనిపోయాడని అనుకుంటా కానీ బికాజ్ హీ హాస్ ఫెయిత్ ఇన్ మీ హీ విల్ లివ్ అని అంటాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా వాడు బ్రతుకుతాడు. తర్వాత నాన్న
బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపో. మాటలో ఏ మాట కూడా పెడతాడు. ఏమంటాడు? బ్రతికున్నప్పుడు విశ్వసిస్తే చావులేదు. యేసయ్యలో విశ్వాసం ఉంటే చావులేదు. శరీరం పోవచ్చు కానీ ఆత్మ నిరంతరం ప్రభువుతో సహా జీవిస్తుంది. ఆ జీవిస్తే ఆ శ్వాసాన్ని పొందుకుంటావు, లేకపోతే పొందుకో. యు హ్యావ్ లైఫ్, యూ విల్ గెట్ దట్ ఇన్హెరిటెన్స్. దేవుడు ఆ ఇల్లు పెట్టి లాభమే ఉంది. ఇల్లు ఒకవేళ నీ ప్రాణం లేకపోతే అందుకంటాడు. అందుకే దేవుడు అంటాడు కదా, ఒకడు సర్వమును ప్రపంచమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ఉపయోగం అంటాడు. అందుకే దేర్ ఇస్ లైఫ్ ఇన్ ది క్రైస్ట్. ఎందుకు యేసయ్య దగ్గర రావాలి? ఎందుకు యేసయ్యలో విశ్వాసం ఉండాలి? ఆయనలో జీవం ఉంది. ఆయనలో విశ్వసిస్తే నువ్వు ఎన్నటికీ చనిపోవు. మరణము నీ దరిదాపుల్లోకి రాదు. ఆ మరణపు ఛాయలు నీ దగ్గర ఉండదు. మరణమా నీ ముల్లెక్కడాలు ప్రభాడికాడు. ఆ మరణపు ముళ్ళును ఆ శిలువలో వెచ్చి వేశాడు. కాబట్టి యూ విల్ హ్యావ్ లైఫ్. వాక్యమా హెల్త్ కార్డులు ఐడియా ఉన్నాయమ్మా? మెడికల్ అయిన బాగా హెల్త్ కార్డ్స్ ఉన్నాయా? అందరికి హెల్త్ కార్డు ఉన్నా? దేవుని స్తోత్రం, మాకైతే లేదు. రైట్, దేవుని స్తోత్రం. హెల్త్ కార్డ్స్ ఉన్నాయా? ఎంత? 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 తీసుకుంటాం కదా. హెల్త్ కార్డ్స్ తీసుకోవాలి. నథింగ్ రాంగ్ ఇన్ యూ షుడ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్. తీసుకోండి, పర్లేదు. హెల్త్ కార్డ్ ఎందుకు తీసుకుంటాము? హెల్త్ బాగుండాలని హెల్త్ కార్డు తీసుకుంటున్నాం. అది మాత్రం అలా కట్టి ఓకే, బాగుండాలని తీసుకున్నా, బాగుండదేమో భయంతో తీసుకుంటారు. అవునా కదా? బాగుంటుందంటే ఎవరు తీసుకుంటాడు కాదు కదా. బాగుండదేమో, నా దగ్గర 1,00,000 ఉంటే 5,00,000 రోగం వస్తే, అయ్యో 5,00,000 ఉంటే బతికేటోనేమో, అంతే కదా. 5,00,000 లేకపోయినే ఎవరిని అడిగితే ఎవడు రూపాయి 5,00,000, 4,00,000 ఎవడు ఇస్తాడు? ఆ సర్జరీకి ఈ సర్జరీకి టేక్ హెల్త్ కార్డ్ తీసుకుంటాం. ఎందుకు? ఫ్యూచర్లో నాకు హార్ట్ అటాక్ వస్తే ఎట్లా, నాకు కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎట్లా, నాకు సువాన్సో వస్తే, నాకు ఇది ఎట్లా వస్తే, ఈ కార్డు తీసుకుంటే ఇంత కవరేజ్ అవుతుంది, ఇంతవరకు ప్రాణం వస్తుంది అని తీసుకుంటాం. అవి వస్తాయో రావో తెలియదు, దానికి కార్డు తీసుకుంటా. కానీ నీ చావైతే రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య హెల్త్ కార్డు తీసుకుంటే నీకు ప్రాణం ఉంటుందని తెలియకుండా ఆ కార్డు తీసుకోవడానికి ఇష్టపడవు. లైఫ్ కార్డ్. దిస్ ఇస్ నాట్ ఎ హెల్త్ కార్డ్. జీసస్ ఈజ్ యువర్ లైఫ్ కార్డ్. హెల్త్ కార్డుల గురించి ఉరుకుతున్నామే, లైఫ్ కార్డ్ సంకన పెట్టుకొని ఎక్కడెక్కడో ఉరుకుతున్నామే. కార్డ్స్ విశ్వాసంలోకి రాజ్యములో ఉంటావు. ఇంకెన్ని ప్రసంగాలు కావాలి? ఎంత వాక్యం చెప్పాలి? ఎన్నిసార్లు బోధించాలి? ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాలి? ఎన్నిసార్లు అంటావు? ఎప్పుడు ఆ విశ్వాసంలోకి వస్తావు? ఎప్పుడు వస్తావు? ఎప్పుడైతే యేసయ్య విశ్వాసంలో ఉంటావో ప్రాణములోకి వస్తావు. ఒక వచనం చదువుకుని నేను 3 అంశాలకు వెళ్ళిపోతా. ఒకసారి పిల్లరా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చెప్తాను. ఎందుకంటే పిల్లరా, ఇంతవరకు మొదటి దాంట్లో మీకు తండ్రిని కుమారుని చూపించాను. ఇది 3 దాంట్లో జీవంలో కూడా మీకు తండ్రిని చూపించేసి యేసు ప్రభుతో కాకుండా ఇంకో మాట తండ్రి కూడా అక్కడ కనబడతాడు. చూడండి పిల్లలు, ఒకసారి 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, దేవుని వాక్యం ఆలోచించినప్పుడు మృతుల్లో యేసయ్య చనిపోయాడు. ఆ మృతుల్లో ఉన్నాడు, ఆ మరణములో ఉన్నాడు. ఆ మరణంలో ఉన్న యేసయ్యను లేపిన వాని ఆత్మ, తండ్రి ఆత్మ యేసయ్యతో ఉన్నది. లేపిన ఆత్మ మీలోనే. when you believe, when you have Christ, you will have the spirit. అదే స్పిరిట్ని గురించి ఆత్మ నీలో ఉంటే మృతతుల్యమైన మీ శరీరములు చావునకు లోనైనా మీ శరీరములను మీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా తిరిగి జీవింపచేయదు. క్రైస్ట్ ఉంటే పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ ఎంతమంది కావాలి ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంటే సావు ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రిని పంపించిన ఆత్మ నీలో వస్తే యూ విల్ నాట్ హ్యావ్ డెత్.
ఇక్కడికి అయిపోయింది. తండ్రి కనబడ్డాడు కదా, ఒకటి ఏముండాలి, ఫస్ట్ యేసయ్య నమ్మాలి, సిలువను నమ్మాలి, ఆ ప్రేమలో ఎలిజిబిలిటీ కార్డు ఉండాలి, రెండోది నీకు లైఫ్ కార్డు ఉండాలి, ఆ తర్వాత ఇంకో కార్డు పోతుంది, అథెంటికేషన్లకు వస్తాము. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, మన వాక్యభావంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మన వాక్యభావంలో చూసేసి ముగించేసుకుందాం. 14వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రభు ఇక్కడ మొదట 2 చెప్పిన తర్వాత చూడండి అంటుండే పిల్లలు, ఒకసారి చూద్దాం. రెండవ వచనం చూడండి అమ్మా. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఇక్కడ చూసినప్పుడు మళ్ళా తండ్రి కుమారుడు కనబడతాడు. దేవుని వాక్యభావం చూసినప్పుడు యేసు ప్రభు నా దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, నా దగ్గర అనేక మ్యాన్షన్స్ ఉన్నాయి అంటలేడు. గాడ్ సేస్ నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. గాడ్ సేస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ అంటాడు. ఆ పరలోకంలో అనేక మంది నివాస స్థలములు ఉన్నాయి. దేవుని వాక్యం యేసు ప్రభు అంటున్నాడు అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి, కానీ అవి ఇంకా ఖాళీగా ఉన్నాయి. అవిట్లో ఎవరి పేర్లు జతపరచబడలేదు, ఇంకెవరికి రిజర్వ్ చేయబడలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ రిజర్వ్ చేయడానికి ప్రభు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ దేర్. ఇంకా మనకు రిజర్వ్ కాకపోతే ఎవరన్నా లేదని చేతులు ఇండ్లు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండండి అమ్మ, మీకు ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు లేననుకున్న దేవుడు మీతో మాట్లాడుతుండు. ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, ఇంకా నేమ్ ప్లేట్లు పెట్టలేదు, ఇంకా గృహ ప్రతిష్ఠ జరగలేదు, ఇంకా ఎవరికి అలాట్ చేయలేదు. ఆ అలాట్ కాని ఇల్లు మీకోసమే అంటుండు ఐఎమ్ గోయింగ్ దేర్. నేను వెళ్తున్నా మీ మేలు కొరకే, మీ కొరకే వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ హౌస్ ఫర్ యూ. ఎవరైతే చేతులు ఎత్తలేరో వాళ్ళకి ఆఫర్ కావాలంటే తీసుకోండి, వద్దంటే నాకు ఇచ్చేయండి, నేను అడుగుతా ఏదో రెండుకి నాకు అని చెప్తాను. ఎందుకంటే మా ఆవిడ పక్క రూమ్లో పెడతాను, ఎందుకంటే పక్క రూమ్లో పెడతాను అన్నాడు అనుకో, ఈడ కూడా ఆడ కూడా మళ్ళీ ఎందుకు వచ్చే తెలకాయ పక్కన పెడతాను. ఇష్టవుతాం పాస్ రామ అన్నం పెడుతుందో లేదమ్మా, రైట్ ఇంత మాట అన్నాక దేవుని స్తోత్రం. ఎవరైనా విలువ రైట్ దేవుని స్తోత్రం లంచ్కు స్తోత్రం. తండ్రి ఇంటారు there are many mansions in my father, there is many. ఏమంటాడు, ఒకవేళ లేకపోతే మీకు చెప్తుంటుంది, ఒకవేళ చెప్తే కొంచెం టైం పడుతుంది, ఇంకా కట్టిస్తుండే, ఇంకా ఇస్తుంటుంది, ఇంకా రెడీ చేస్తుంటుంది. ఒకసారి ఎబ్రిలోకి వద్దాం. ఆ డౌన్ రెఫరెన్స్ ఒకసారి చూడండి, తీసుకుందాం మనం. ఎబ్రిలో అంటాడు కదా, అబ్రహామును గురించి మాట్లాడతాడు. అబ్రహాం అంట చూసినప్పుడు ఆ పట్టణమును గురించి వెళ్తుండే. ఒకసారి చూద్దాం. ఒకసారి ఎబ్రి 11వ అధ్యాయం ఉంటుంది, నాకు తెలియదు మా రెఫరెన్స్ లేదు, నేను తీసుకోలేదు, మీరు చూడండి ఒకసారి చూడండి. 11వ అధ్యాయం మేబీ అరౌండ్ 10 ఆ ప్రాంతం ఉంటుంది, 7 to 10 కింద 10 ఆ ప్రాంతం, 10 వచ్చిన అక్కడ ఉంటుంది చూడండి. ఒకసారి చూద్దాం. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తారు. ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ 5 minutes. ఓకే. అబ్రహాం కనబడలేదు 11వ అధ్యాయంలో ఎబ్రిలో. యేసయ్యా సంఘం ఇంత స్లో అయిపోయింది. టక్క బైబిల్ తీసి చదువుతారు కదమ్మా. చదువు ఫాస్ట్. తర్వాత ఉంటుంది 10వ వచనం చదువు నాన్న, చదువు. దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడు. ఏమంటున్నామా, పట్టణము కొరకు అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు దేవుడు కట్టే పట్టణం కోసం పోయినట్ట. ఆ పట్టణం ఎక్కడుందో తెలియదు అంటాడు. మీరు చదవండి, ఇంటికి పోయినది అంటాడు. ఎక్కడ పోతుండో తెలియదు. దేవుడు ఇక్కడ చెప్తుండే, ఎక్కడ రావాలో చెప్తుండే, కరెక్ట్గా చెప్తుండు. అక్కడ పట్టణం ఉంది, అక్కడ ఇల్లు కట్టాను, అక్కడికి రమ్మంటున్నాడు దేవుడు మాట్లాడు. రెండో విషయం చూద్దాం ఒకసారి. మన వాక్యభంలోకి వచ్చేద్దాం. రైట్, ఓకే, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకసారి చూద్దాం, లెట్స్ గో. పట్టణం ఒకటి, అనేకమైన నివాస స్థలములు కలవు. రెండోది లేనితో మీకు చెప్తుంది, తర్వాత చూద్దాం. తర్వాత నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా. చాలా మచా ఐఎమ్ గోయింగ్ దే టు ప్రిపేర్ ద హోమ్ ఫర్ యూ. ఒక్కసారి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా ఎందుకు చెప్పించాను తెలుసా అమ్మ?
ఆయన పరమ నుంచి భూమి మీదకి వచ్చాడు, నువ్వు పరలోకంలో ఉండడానికి సిద్ధపరచడానికి వచ్చాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ నువ్వు ఉండడానికి ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. He came to prepare us. ఇక్కడ పరిశుద్ధత లేదు, పాపంలో ఉన్నాం. ఇక్కడ సిద్ధపరచడానికి వచ్చాడు, ఇక్కడ పని అయిపోయింది, అక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉండి, ఇఫ్ యు సే నో టు గాడ్, nobody can help you. Nobody can help you. అక్కడికేం వచ్చి నువ్వు అక్కడ ఉండడానికి నీకు అర్హత లేదని ఇక్కడైనా శిలువ కార్యం చేసి ఆయన రక్తం ద్వారా నీ పరిశుద్ధత ఇచ్చి ఆయన పోతుంటాడు. నేను అక్కడ పోతున్నాను, అక్కడ పోతూ నీ కొరకు నేను అక్కడ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నీ కొరకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాడు. పోయిన అక్కడే ఉండను, మరలా తిరిగి వస్తాను, మరలా తిరిగి వచ్చి నేనుండే చోట నీవుండేలాగా నిన్ను తీసుకెళ్తానంటున్నా. హల్లెలూయా. స్వాస్థ్యములో కూడా ఏదైనా ఇస్తే ఉంటే ఏమంటాము, ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలి అడిగింది అనుకో, సాయంత్రం వాడికి వచ్చి తీసుకో కదా. ఏసై అట్లా అంటలేడమ్మా. నేను ఇక్కడ వచ్చాను, నేను ఇక్కడ సిద్ధపరిచాను, నేను అక్కడ వెళ్తున్నా నీ కొరకు సిద్ధపరుస్తున్నాను, మరలా ఇక్కడికి వస్తాను, నిన్ను అక్కడ తీసుకెళ్తాను, నీవు నేను కలిసి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగిన దేవునితో సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఇహలోనూ పరములోను, ఇహలో పరములో ప్రభుతో ఉండడానికి సిద్ధపడితే దేవుడు నీ కొరకు గొప్ప స్వాస్థ్యాన్ని సిద్ధపరుచున్నాడు. అట్టి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయం అందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేళ. అవును నేను గొప్ప దేవుడు, నేను శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం. చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన దేవునికి స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమును పెట్టి కావాల్సిన పరిశుద్ధత ఇచ్చిన దేవానికి స్తోత్రము. నీ ప్రేమలో విశ్వసించే వారికి ఉండేటకు సహాయం తెచ్చు. అలాగే దేవానికి స్తోత్రము. నీలో జీవము ఉంది నాయన, నీ జీవము కొరకు నాయన నిన్ను విశ్వసించే అట్టి మనస్సును మీరు మాకు దయచి, నువ్వు మా కొరకు స్వాస్థ్యమును సిద్ధపరిచావు దేవా. అట్టి స్వాస్థ్యమును పొందుకుని అట్టి విశ్వాసంలో మేము ఉండేటకు సహాయం దయచి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయడం, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.